ఫైనల్‌గా నేనైతే ఇండియాకైతే తిరిగి వెళ్ళిపోతున్నాను అనమాట హాలిడేస్ కోసం. సో, అందుకే నా ఫ్రెండ్స్ అయితే అందరూ మంచి డిన్నర్‌నైతే అరేంజ్ చేసినారు. సో, మీరు చూస్తున్నారు 'కర్నూల్ బాయ్ ఇన్ కొరియా'. సో, ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కొరియా నుంచి ఇండియాకైతే ఎలా పోతున్నాం. ఈ జర్నీలో భాగంగానే మనమైతే కొరియన్ గ్లోబల్ స్కాలర్‌షిప్ అనేది 2 ఉంటాయన్నమాట. ఒకటి బ్యాచిలర్స్‌కి, ఒకటి మాస్టర్స్ పీహెచ్‌డీకి అయితే ఇస్తారు. సో, ఈ స్కాలర్‌షిప్‌లు కూడా మనమైతే ఈ జర్నీలో భాగంగా మనం డిస్కషన్ అయితే చేద్దాం. మీరు కొరియాలో చాలా రోజుల తర్వాత మీకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఏర్పడతారు. సో, ఆ ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళు మీకి కొరియా నుంచి ఇండియాకి పోయేటప్పుడు గానీ, ఇండియా నుంచి కొరియాకి వచ్చేటప్పుడు మీకైతే డిన్నర్ అయితే అరేంజ్ చేస్తారనమాట. సో, నేనైతే ఫైనల్‌గా అయితే ఇప్పుడైతే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నాను. సో, ఈ ఎయిర్‌పోర్ట్‌కి నేను తెల్లవారుజామున 5కి అయితే బయలుదేరినాను అనమాట. సో, కొరియాలో సూర్యోదయం వచ్చేసి 5:10కి అవుతుందనమాట. అందుకే చాలా వెలుతురుగుంది ఎర్లీ మార్నింగ్ అయినా కూడా. సో, వింటర్‌లో అయితే మేబీ 7:30 అలాగ ఉంటది. సో, మనమైతే ఇప్పుడు వచ్చేసి సియోల్ నేషనల్ యూనివర్సిటీలో పక్కలో ఉన్న ఒక పెద్ద హైవే అయితే ఉంటదనమాట. ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి పోయేది. సో, నేనైతే ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి అయితే బై టాక్సీ ద్వారా అయితే పోతున్నాను. సో, టాక్సీకి అప్రాక్సిమేట్లీ వచ్చేసి 3000 రూపీస్ దాకా అయితే పడితే 3000 నుంచి 4000 మధ్యలో అయితే ఉంటది. అది టైంని బట్టి ఉంటది. సో, కొరియన్ వోన్స్‌లో వచ్చేసి 50,000 కొరియన్ వోన్. సో, చూసినారు కదా రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి. సో, కార్ అయితే అలా 100 కిలోమీటర్ల పైననే పోతున్నాడు వేగంతో. ఎందుకంటే ఫ్లైట్ అయితే క్యాచ్ చేయాలి కాబట్టి. సో, ఇప్పుడు మనకు టైం వచ్చేసి 5:55 అయింది. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏదంటే సొంగ్దో సిటీ అనమాట. ఈ సొంగ్దో సిటీ అనేది ఏంటంటే కొరియా అంటే సోల్ సిటీ అనేది చాలా పెద్దగా అయిన తర్వాత వాళ్ళకంటూ ఒక కొత్త సిటీని మళ్ళీ ఇప్పుడు మనకు కదా న్యూ హైదరాబాద్ తర్వాత అమరావతి ఇలా క్యాపిటల్స్ కొత్తవి అంటే అర్బన్ ప్లానింగ్తో ఎలా కడతారు. సో, ప్రీ ప్లాన్డ్గా కట్టే సిటీస్ ఉంటాయన్నమాట అన్ని దేశాల్లో. సో, కొరియాలో కూడా సొంగ్దో సిటీ అనేది కూడా అలానే అనమాట. సో, ఇక్కడ ప్లానింగ్తో కడుతున్నాడు. సో, కార్ అయితే చాలా వేగంతో పోతున్నాడు. ఎందుకు నేను ఇంత స్పీడ్ పోతున్నా నాకు అర్థం కాకపోయింది. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా అదే సొంగ్దో సిటీ. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ పాత అపార్ట్మెంట్స్ ఉంటాయి. అటు సైడ్ వచ్చేసి కొత్త అపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో అత్యున్నతంగా అంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా. సో, వాళ్ళందరూ వెల్ అపార్ట్మెంట్స్లో మంచి సిటీకి దూరంగా పీస్ఫుల్గా బతకాలనుకునే వాళ్ళు ఉంటారు అనమాట. సో, అలాంటి వాళ్ళకి ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అనేటివి ఊరు బయట కట్టింటారు అనమాట. సో, ఈ సొంగ సిటీ అనేది రిచెస్ట్ సిటీ. సో, ఫైనల్గా అయితే మనం ఆల్మోస్ట్ సముద్రానికి ఐలాండ్కి మధ్యలో ఉన్నాం. ఇంచాన్ అనేది ఒక ఐలాండ్ అనమాట. ఐలాండ్ పైన ఉంటుంది ఎయిర్పోర్ట్ అనేది. సో, మెయిన్ ల్యాండ్ నుంచి ఐలాండ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ అనేది ఉంటుంది, ఫ్లైఓవర్ చాలా పెద్దది అనమాట. ఇది కొన్ని సంవత్సరాల కింద కట్టినారు. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అటు సైడ్ వచ్చేసి పోర్ట్, ఇటు సైడ్ వచ్చేసి కూడా పోర్టే ఉంటుంది. సో, మధ్యలో వచ్చేసి ఇంచాన్ ఎయిర్పోర్ట్కి పోయేది పెద్ద బ్రిడ్జ్ అనమాట. సో, ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. అసలు ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల మనకి షార్ట్ టైంలోనే వెళ్ళిపోతాం అనమాట. జస్ట్ ఒక 1 అవర్ 40 మినిట్స్ లోపలే అదలకి వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్లో నుంచి. సో, ఇంతకుముందుకైతే పాత బ్రిడ్జ్ ఉండేది అని అన్నారు. బట్ అయితే నాకైతే తెలియదు దాని స్టోరీ. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్కడ కనపడేది ఇంచాన్ సిటీ అనమాట. సో, సోల్ అనేది డిఫరెంట్ సిటీ, ఇంచాన్ అనేది డిఫరెంట్ సిటీ. సో, మీకు ఇక్కడ చాలా బాక్సులు అయితే తిరుగుతూ ఉన్నాయి అటు సైడ్. ఎందుకంటే యాక్చువల్గా రేర్గా మనం చూడడం అలాంటివి. సో, ఆ సిటీ బ్యాక్ సైడ్లోనే మనకైతే ఎయిర్పోర్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మొత్తం కనిపిస్తుంది అది వచ్చేసి సోల్ సిటీ. సో, సోల్ సిటీకి క్లోజ్లోనే ఈ మనకి జపాను, తైవాన్ కొన్ని కంట్రీస్కి క్రూజ్ షిప్లు కూడా అయితే వెళ్ళడం అయితే జరుగుతున్నాయి. సో, ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి అయితే దగ్గరికి వచ్చినాం. సో, ఇదే మనకి అదొక సింబాలిక్ మూమెంట్ అనమాట. ఏరోప్లేన్ కనిపిస్తుంది కాబట్టి ఇంకొక 10 to 15 మినిట్స్ లోపల మనం ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అవుతాం. సో, నాకు తెలిసి ఇక్కడ సౌత్ కొరియాలో చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది. సో, ఒకవేళ మీరు కొరియన్ గ్లోబల్ స్కాలర్షిప్ కానీ లేకపోతే తర్వాత అవే జీకేఎస్ 2 స్కాలర్షిప్లు ఉంటాయి. అవి కాకుండా ప్రొఫెసర్ స్కాలర్షిప్స్ ఉంటాయి, తర్వాత బ్రెయిన్ పూల్ ఉంటాయి, బీకే స్కాలర్షిప్లు ఉంటాయి. సో, ఇలాంటి ఏ స్కాలర్షిప్ వచ్చినా మీకైతే వాళ్ళు ప్లెయిన్ టికెట్లు అయితే ఫ్రీగా అయితే ఇస్తారనమాట. సో, ఎప్పుడైతే మీకు ఆ ప్లెయిన్ టికెట్లు ఫ్రీగా ఇస్తారో మీరు ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో, జపాను, సౌత్ కొరియా, చైనా ఈ కంట్రీస్ అయితే ప్రజెంట్ అయితే ఫ్రీ టికెట్స్, అకామిడేషను, మంత్లీ అలవెన్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఒకవేళ మీరు అంటే యూరోపియన్ కంట్రీస్కి పోయి చదివేదానికంటే సో మనం ఈజీ. సో, ఇప్పుడే మనం అయితే ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం అనమాట. సో, ఇది వచ్చేసి ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది సౌత్ కొరియాలో చాలా పెద్ద ఎయిర్పోర్టు. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాం కదా, చాలా బొక్కగా అయిపోయినా అనమాట జిమ్ చేసి. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఎంట్రన్స్. మనం ఈ 3 బ్యాగులు తీసుకొని లోపల దిగేయాలి.
సో ఇక్కడైతే మనకి చూస్తున్నారు కదా, ఇది టెర్మినల్ 1 అనమాట. మామూలుగా ట్యాక్సీ తీసుకొని వస్తే అప్రాక్సిమేట్లీ మనకి ఎంత అవుతుంది అంటే 54,000 60,000 కొరియన్ వన్ అనమాట. ఒక 3,100 పైన అవుతుంది అనమాట మనకి ఇక్కడికి వస్తే. అదే మనం బస్కి వచ్చినామంటే జస్ట్ ఒక అరౌండ్ 1,500 2,000 లోపల అయిపోతుంది. బట్ అంతే అనమాట, ఎందుకంటే మనకి కొంచెం బలిసినప్పుడు మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇన్నోటి లగేజ్ మనం పోయలేము కదా. అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా మనం బ్యాగ్ని ఎలా పట్టుకుంటామంటే ఇలాగ ఈ 2 బ్యాగులు కలిపి ఈ 45 kgs బ్యాగ్ని ఒక చేత్తో పట్టుకుంటాను. ఈ బ్యాగ్ ఇది ఒక చేత్తో పట్టుకుంటాను అనమాట. సో అలాగా అయితే మనం రోడ్డు దాటాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. ఇక్కడైతే బస్సులన్నీ పోతున్నాయి. సో ఆగిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. కష్టాలు పడి మొత్తానికి అయితే బ్యాగులు తీసుకొచ్చి ఇక్కడికైతే పడేసిన అనమాట. మనకు కనిపిస్తుంది మలేషియన్ ఎయిర్లైన్స్. ఇది వచ్చేసి మనకి స్టూడెంట్ ఫేర్, మనకి చాలా తక్కువలో అయితే దొరుకుతుంది. 42 నుంచి 60,000 మధ్యలో అయితే దొరుకుతుంది. సో మీరు ఎవరైనా కావాలనుకున్నప్పుడు ఈ టికెట్లను మీ స్టూడెంట్ ద్వారా బుక్ చేసుకుంటే మీకు చాలా తక్కువకి వస్తుంది. బెనిఫిట్ ఏంటంటే 45 కిలోస్ అయితే ఇస్తానమాట. ఈ 45 కిలోస్ ద్వారా మీరు అన్నీ మీ సప్లైస్ అన్నీ తీసుకోవచ్చు. సో ఆ డిపాజిట్లు చేసిన తర్వాత నేనైతే లంచ్ తినడానికి బ్రేక్ఫాస్ట్ తినడానికి అని లాంచ్కి వచ్చినాను. సో నాకైతే ప్రయారిటీ పాస్ ఉంటుంది, ఇండియన్ బ్యాంక్స్ ఇచ్చినవి. ఆ ప్రయారిటీ పాస్ ద్వారా నేను ఏషియా ఇంటర్నేషనల్ ఎయిట్ అయినా కూడా అన్ని ఎయిర్పోర్ట్లలో నేనైతే ఫ్రీగా అయితే లంచ్ డిన్నర్ అన్నీ చేస్తాను అనమాట. సో దానిలో భాగంగానే ఇక్కడికి వచ్చి ప్రజెంట్ డక్ మీట్, పాస్తా, వెజిటబుల్స్, రకరకాలైన ఫుడ్ అయితే ఉంటుంది అనమాట. సో నేను ఇవన్నీ అయితే ఇక్కడికైతే వచ్చి తినాలని తింటున్నాను. ఎందుకంటే మనకి ఫ్లైట్ ఉండేది అప్రాక్సిమేట్లీ 11 o'clockకి మార్నింగ్. సో కాబట్టి నేను ఉండేది ఇంకా ఇప్పుడు 8:30 9 o'clock అయింది. సో నేను కొంచెం హంగ్రీ అనమాట, కొంచెం అన్నం ఆకలి అవుతుంది నాకు, అందుకోసం తినాలనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను నా ప్లేస్ అయితే సెట్ చేసుకున్నాను, ఇక్కడ కూర్చుందామని. చివరికి చూసినారు కదా, చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా స్వీట్ ఉంటుంది తినడానికి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి మొత్తం ఏదో మన బెల్లం ఉంటుంది కదా, సో దాంట్లో పెట్టి చేసిన దాని మాదిరి ఉందన్నమాట. అక్కడ కనిపిస్తున్నది రౌండ్గా ఉండేటివి పొంగనాల మాదిరి ఉంటాయి, కానీ అవి కాదు, దాని లోపల ఆక్టోపస్ ఉంటుంది. దాని తింటే కంపే ఇంకా మామూలుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సాసేజ్ ఫ్రైడ్ రైస్, అక్కడ కేక్, కొంచెం స్వీట్ పొటాటో అవి ఉన్నాయి, కొంచెం పాస్తా అనమాట. మన ఫైనల్కి అయితే తిన్న తర్వాత అయితే రిటర్న్ వచ్చినాం. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది ట్యాక్స్ రిఫండ్. ఒకవేళ ట్యాక్స్ రిఫండ్ తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. చూసినారు కదా, అక్కడ చూడడానికి చాలా దగ్గర కనిపిస్తుంది. నేను వచ్చేసి 47వ గేట్ నెంబర్ దగ్గరికి పోవాలి, 27వ గేట్ నెంబర్ సంథింగ్. అయితే ఇక్కడ నుంచి ఆ చివరికి నడచాలి. నాకైతే 10 minutes ఉంది. ఆల్రెడీ అక్కడ బోర్డింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన మలేషియన్ ఎయిర్లైన్స్ సంబంధించిన గేటు. సో మనం ఇక్కడ నుంచి అయితే మనం ఆ గేట్ ద్వారా లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ మన ఫైనల్ తంబేసి వెళ్ళిపోతాం అనమాట రిటర్న్. చూసినారు కదా, దూరం నుంచి ఇక్కడ నడుచుకునేసరికి కాళ్ళు నచ్చినాయి నాకు చాలా. అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇంకా కోలాలంపూర్కి నేను ట్రావెల్ చేసే ఎయిర్లైన్స్ ఇదే అనమాట, మలేషియన్ ఎయిర్లైన్స్. దీంట్లో మనకి ఇంటర్నెట్ కూడా వస్తుంది. థాయిలాండ్ ఎయిర్లైన్స్లో అయితే మనకి చాటింగ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అయితే ఈజీగా ఉంటుంది. మలేషియన్ ఎయిర్లైన్స్లో అయితే మనం డబ్బులు పెట్టి కొనాలి, కానీ ఎయిర్లైన్స్ అయితే బాగానే ఉంటుంది. సో నాట్ బ్యాడ్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చూసినారు కదా, చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా మంచి ఫుడ్ ఇస్తారు దీంట్లో. మీకు అవి ముందు కూడా చూపిస్తాను. అవి చూసినారు కదా, మనం ఫైనల్గా అయితే ఎయిర్లైన్స్లోకి అయితే కాల్ అయితే అడుగు పెడుతున్నాం. చాలా ప్రౌడ్ మూమెంట్. నేను దాదాపు ఈ వీడియో తీసి దాదాపు 1 month అయింది, కానీ నా ఆరోగ్యం బాగాలేక అందుకోసమని నేనైతే డేట్కి అప్లోడ్ చేస్తున్నాను. చూసినారు కదా, ఇక్కడ ప్రజెంట్ అయితే నేనైతే దాంట్లో ఏరోప్లేన్లో ఉన్నాను. చాలా బాగుంది, సీట్లు చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా మంచి ఫుడ్ ఇస్తారని నేనైతే విన్నాను. సో ఇక్కడ విండో నుంచి కనిపించే ఈ క్లౌడ్స్, సన్ రైజ్ లేదా సన్సెట్ చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఈ పై నుంచి విమానంలో మనం అదొక్కటే విండో సీట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే జీకే స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుందామని. ఏంటంటే ఈ జీకే గ్లోబల్ స్కాలర్షిప్ అనేది మాస్టర్స్ లేదా పిహెచ్డి రీసెర్చ్ చదవడానికి అవకాశం ఉంటుంది అనమాట దాంతో. సో ఈ ట్యూషన్ ఫీజు, నెలవారీ స్టైఫండ్, తర్వాత ఫ్లైట్ టికెట్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ అన్నిటిని కూడా వాళ్ళైతే ఫ్రీగా అయితే ఇస్తారు మనకి. దీంట్లో భాగంగానే జీకేఎస్ 2026 మిస్ అయిన వాళ్ళకి కూడా టెన్షన్ అవసరం పడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే 2027లో కూడా మళ్ళీ అయితే అవుతుంది. సో మీకు కావాల్సినటువన్నీ ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీరు అరేంజ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా
ఈజీ అవుతుంది అనమాట అప్లికేషన్కి. మన చేతిలో ఉండేది జేజు వాటర్ అనమాట. ఇక్కడ జేజు అనేది ఒక ఐలాండ్ నుంచి ఆ వాటర్ అవి. ఫుడ్ అయితే మనకి ఇచ్చినారు. నేను నాన్ వెజ్ చికెన్ తీసుకున్నాను. యాక్చువల్గా అంటే నేను పడుకున్నాను, బట్ తిన్నాను అనమాట. చాలా బాగుంది, మంచి టేస్ట్ ఉంది ఫుడ్. ఎయిర్ ఇండియాలో అయితే ఒకటే ఫుడ్డే పెడతారు ఎప్పుడు చూసినా. సో కానీ సింగపూర్ ఎయిర్లైన్స్, మలేషియన్ ఎయిర్లైన్స్, ఇతిహాద్, తర్వాత క్యాథే పసిఫిక్ ఎయిర్లైన్స్లో అయితే చాలా మంచి ఫుడ్ లామ్ ఇస్తారనమాట. ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ విమానంలో బ్యాక్ సైడ్ ఉన్న స్పేస్ అనమాట. టాయిలెట్ దగ్గర ఉన్నాం మనం. కాళ్ళ నొప్పులు వేస్తుంటే అలా బయటకు వచ్చి అలా వాకింగ్ చేస్తున్నాను నేను. సో చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట కూర్చోడానికి ఎక్కువసేపు. ఎందుకంటే ఇది 6 hours 30 minutes నుంచి 8 hours మధ్యలో పడుతుంది మనం మలేషియాకి రీచ్ కావడానికి. సో దాదాపు ఫ్లైట్ వచ్చేసి ఎంత స్పీడ్ పోతుందంటే 750 miles పోతుంది. అంటే ఆల్మోస్ట్ 900 kilometers వేగంతో అయితే పోతుంది. చూశాను కదా, పైన క్లౌడ్స్ వచ్చేసి వర్షం పడేటట్టు ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ అనేది. అంటే మనం అది కూడా ఎండ లేకుండా కొంచెం క్లౌడ్స్ కింద ఉన్నప్పుడు చూడడానికి అయితే చాలా బాగుంటుంది, నార్మల్గా అయితే ఉండదు. సో ఇప్పుడైతే మనమైతే మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జీకేఎస్ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేయాలనేది. సో ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ముందుగా జీకేఎస్కి ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో అది వచ్చేసి వాళ్ళ వెబ్సైట్లో అయితే ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి మీరు ఏ ట్రాక్ ద్వారా అప్లై చేయాలి అనేది నిర్ణయించుకోవాలి. దాంట్లో 2 స్టెప్లు అయితే ఉంటాయి. ఒకటి ఎంబసీ ట్రాక్, మీ దేశంలో ఉన్న కొరియన్ ఎంబసీ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి యూనివర్సిటీ ట్రాక్, జీకేఎస్లో పాల్గొనే కొరియన్ యూనివర్సిటీస్కి నేరుగా అప్లై చేసుకోవచ్చు మనం యూనివర్సిటీ ద్వారా. అంటే వాళ్ళకి మనం పంపించేసేయాలి. సో 3 అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలన్నమాట. దీంట్లో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫాము, తర్వాత పర్సనల్ స్టేట్మెంటు, తర్వాత స్టడీ ప్లాను, రికమెండేషన్ లెటర్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, పాస్పోర్ట్ కాపీ, పేరెంట్స్ అప్లికేషన్, నేషనాలిటీ ప్రూఫ్, అవసరమైతే ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్స్. అంటే అక్కడ మీరు ఇంగ్లీష్ స్కోర్ అయితే పెట్టుకోండి. ఇంగ్లీష్ స్కోర్ పెడితే ఏమవుతుందంటే మీకు మంచి ప్రయారిటీ వస్తుంది. 7.5, 7 అట్లా ఉంటే బాగుంటుంది. బట్ మీరు కూడా అనుకోవచ్చు ఇంగ్లీష్ కోర్స్ ఏం అవసరం లేదని అనుకుంటే అది మీ కర్మ. సో పెడితే మీకు ఎలిజిబిలిటీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, నేషనల్ సర్వీస్ స్కీమ్ కానీ లేకపోతే స్పోర్ట్స్ సర్టిఫికేట్లు, ఎన్సీసీ సర్టిఫికేట్లు అవి అయితే ఏమున్నా కానీ పెట్టేసి మీకు చాలా ఈజీ అయితే అవుతుంది అనమాట రావడానికి. చివరిగా ముఖ్యమైన విషయం ఏంటంటే జీకేఎస్లో సెలెక్ట్ అవ్వాలంటే కేవలం మంచి CGPA మాత్రమే కాదు, స్ట్రాంగ్ SOP అనమాట, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అయితే మంచిది కావాలి. సో మంచి రికమెండేషన్ లెటర్స్, అంటే మీ ప్రొఫెసర్స్ మీకు ఏం టీచ్ చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి హిస్టరీ టీచ్ చేసినారు అనుకో, ఆ హిస్టరీలో నువ్వు ఏ కోర్స్ నేర్చుకున్నావు, ఏ కరికులం నేర్చుకున్నావు, సో నీ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఇవన్నీ అయితే ఉండాలి. ఇక్కడ మనకైతే టర్బులెన్స్ వచ్చినాయి అనమాట, ఎయిర్ టర్బులెన్స్. సో అందుకే ఊగుతుంది మనం. సో దాని తర్వాత ఈ అప్లికేషన్లు అన్ని దానిని సెట్ చేసి మీరైతే సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇటీవల జీకేఎస్ రౌండ్లలో ఆన్లైన్ అప్లికేషన్ విధానం కూడా ప్రవేశపెట్టింది. కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చే అధికారిక నోటిఫికేషన్లు తప్పకుండా మీరైతే చూడాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటుంది అనమాట. సో ఈ SOP రికమెండేషన్ లెటర్స్ అన్నీ చేసిన తర్వాత రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, పబ్లికేషన్స్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్లు కూడా చాలా ముఖ్యమైనవి అనమాట. ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. ఇవి దీనిలో ఏది లేకున్నా మీకైతే రాదు. సో మనమైతే ఆల్మోస్ట్ మలేషియా అయితే రీచ్ అయినాం. సో ల్యాండింగ్ అయితే రెడీగా ఉంది. మీరైతే ఈ లెటర్స్ ఇవన్నీ చేయాలి. చాలామంది అనుకునేది ఏంటంటే జీకేఎస్ స్కాలర్షిప్ లేకపోతే ఇంకా మనం కొరియాలో చదువుకోలేమని. అదైతే తప్పనిసరి అయితే ఏం కాదనమాట. కొరియాలో జీకేఎస్ స్కాలర్షిప్ కూడా కొరియాలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ముందుగా బ్యాచిలర్స్ అడ్మిషన్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు నచ్చిన కొరియన్ యూనివర్సిటీని ఎంచుకోండి. సో ఆ యూనివర్సిటీలో అధికారిక వెబ్సైట్లు అంటే ఇంటర్నేషనల్ అడ్మిషన్ సెక్షన్స్ అయితే దాంట్లో పోయి అప్లికేషన్ అయితే ఎక్కడ లింక్ ఉందో చూడండి. చూసిన తర్వాత అడ్మిషన్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ స్కాలర్షిప్స్కి ట్యూషన్ ఫీ వేవర్ కానీ లేకపోతే సెల్ఫ్ ఫండింగ్ స్టూడెంట్ కూడా చదవచ్చు అనమాట అక్కడ. సో చాలామంది యూనివర్సిటీస్ విద్యార్థులకి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఇస్తారనమాట. సో ఇప్పుడు వచ్చేసి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా పొందాలి అనే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. సో దీంట్లో వచ్చేసి మీ కాలేజీలో ప్రొఫెసర్ని కలిసి సో చిన్న రీసెర్చ్ ప్రాజెక్ట్ చేయండి వాళ్ళ కింద, లేకపోతే ఇంటర్న్షిప్ అవకాశాలు ఏమైనా ఉంటే ఎత్తుకోండి. ఆయుష్మాన్ అని కొన్ని ఇంకా వేరే ఉంటాయి, సంథింగ్ థర్డ్ పార్టీ లింక్డ్ఇన్లో మీరు చూసుకోవచ్చు అలాంటివి. తర్వాత వచ్చేసి రీసెర్చ్ పేపర్స్ రాయడానికి ప్రయత్నించండి. నేషనల్ లేదా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లలో
జాయిన్ కావండి. సో మీ సబ్జెక్ట్ డొమైన్ ఏముంటుందో ఆ డొమైన్లో మీరు చాట్‌జీపీటీలో అడిగితే చాట్‌జీపీటీ ఇస్తుందన్నమాట. సో మీకు ఆసక్తి ఉన్న కొరియన్ ప్రొఫెసర్కు లేదా ప్రొఫెషనల్ ఈమెయిల్ పంపి వాళ్ళని రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ లేకపోతే ల్యాబ్ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళకి అడగండి. సో దాని ద్వారా మీకైతే రావడానికైతే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో మనమైతే ప్రజెంట్ మలేషియన్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇది చాలా దూరం ఉందన్నమాట. మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ ఎక్కాలి. ఆ ట్రైన్ ఎక్కి మనం వేరే టెర్మినల్కి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఆ ట్రైన్ ఎలా ఉంటుందో. సో ఇది అనమాట ట్రైను. ఇది మన సింగపూర్లో మాదిరి చిన్న టెర్మినల్కి మధ్యలో అయితే ఒక ట్రైన్ ఉంటుంది. కనిపిస్తుంది కదా, ఇది చిన్న టెర్మినల్. సో ఇక్కడ నుంచి మనం వేరే టెర్మినల్కి పోతున్నాం అనమాట. సి నెంబర్కు జీ నెంబర్కు. సో అక్కడ మనకి మలేషియా నుంచి బెంగళూరుకి అయితే ఫ్లైట్ అయితే ఉంటుంది. ఇదే మీకు కనిపిస్తున్న ఫ్లైట్ మలేషియా నుంచి బెంగళూరు. ఎవరు రాదు దానికి. సో ఇదే చూస్తాను కదా, ఇదే ఏరోప్లేన్ ఎక్కుతున్నాం లోపలికి. ఫైనల్గా నా సలహా ఏంటంటే మీకు సో జీకేఎస్ కానీ మాస్టర్స్ పిహెచ్డి అడ్మిషన్కి అలాగే ప్రొఫెసర్ ఫండింగ్ పొందాలనే అవకాశం మరింత పెరుగుతాయన్నమాట రీసెర్చ్ ఎక్స్పీరియన్స్తో. సో నా సలహా ఏమిటంటే జీకేఎస్ రాకపోయినా నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే మనకైతే ఏం లేదు. నేనైతే నాన్ జీకే స్కాలర్ని. సో నాకు జీకే స్కాలర్షిప్ రాలేదు. కానీ జీకే స్కాలర్షిప్ వస్తే 4 సంవత్సరాల 5 నెలల్లో 4 సంవత్సరాల సంథింగ్ ఇస్తారు మీకు స్కాలర్షిప్. ఎందుకంటే నీకు కాన్స్టెంట్గా ఉంటుంది ఫండింగ్ ప్రాసెస్ అనేది. ఎందుకంటే కొరియా అనేది చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ. కాబట్టి మీకు అంత ఎక్స్పెన్సివ్ అంటే మీరు మీ ఓన్గా అయితే పెట్టుకోలేరు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటివి మీరు ఏవి కట్టలేకున్నా మీకు ఏదైనా ఫీవర్ వచ్చినా కూడా 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ అయితే మ్యాటరు. కాబట్టి మీకు ప్రొఫెసర్ ద్వారా మనం జాయిన్ అవ్వడానికైతే చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మీకు ఏది కావాలనుకున్నా, ఏ స్కాలర్షిప్ కావాలన్నా ప్రొఫెసర్స్ రికమెండేషన్ లెటర్స్ అనేది మ్యాటరు. సో ఇవన్నీ మీకు ఏది కావాలనుకున్నా కంపల్సరీ మీకు ఒక మంచి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. నేనైతే 2 సంవత్సరాల దాకా కష్టపడి టీచింగ్ ప్లస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కొన్ని పేపర్లు అవి రాసినాను, కాన్ఫరెన్స్లు వెబినార్లు అవి అటెండ్ అయినాను. సో మీరు కూడా అలాంటిదే ట్రై చేస్తే రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మనం వచ్చేసి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం ప్రజెంట్. చూసినారు కదా, ల్యాండ్ అవుతున్నాం. ఫైనల్గా అయితే దాదాపు 18 గంటల పాటు జర్నీ చేసి విసిగిపోయినాను. ఇప్పుడే మన బెంగళూరు ఇండియా గడ్డ పైన అయితే ల్యాండ్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కస్టమ్స్ ఇవన్నీ చెకింగ్స్ ఉంటాయన్నమాట. ఈ చెకింగ్సే ఒక పెద్ద తలనొప్పి నాకు. ఎందుకంటే ఆల్రెడీ నాకు హెల్త్ బాగాలేదు, ఫుల్ ఫీవర్తో ట్రావెల్ అవుతున్నాను అనమాట. చూసినారు కదా, కస్టమ్స్ వాళ్ళు ఎత్తుకుతున్నారు. ఏంది లేదురా అన్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత జ్వరంతో పడిపోయినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.